నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులు రాబోతున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు టీడీపీ బీజేపీ పొత్తు ఉంటుందా ఉండదా అనుకున్న వారికి ఈ రోజుతో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. నిన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చించారు. అనంతరం సీట్ల విషయం ఒక క్లారిటీ వచ్చినట్టు, అలాగే ఈరోజు రిలీజ్ చేయబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి సీట్ల సర్దుబాటు ఎలా ఉండబోతుంది, అలాగే ఇప్పటి వరకు ప్రకటించినటువంటి సెకండ్ లిస్ట్ ఎలా ఉండబోతుంది, ఇప్పుడు టీడీపీ అలాగే బీజేపీ పొత్తుపై చాలామందికి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. అలాగే మైనార్టీ ఓటు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే దూరం అవుతుంది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కారణం ఏంటి, దాని వెనుక ఉన్న వ్యూహం ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులకు కూడా నమస్కారం అండ్ శివరాత్రి శుభాకాంక్షలు. అయితే దుర్గా కుమార్ గారు, ఇప్పటి వరకు వైసీపీ చెప్తూ ఉంది ఇదంతా ఉత్తత్త ప్రచారమే, అసలు బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదు అని. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఒకవేళ పొత్తు ఉంటే మైనార్టీ ఓటు దూరం అవుతుంది అని అంటున్నారు. గతంలో పెట్టుకున్నారు, విడిపోయారు, మళ్ళీ ఎందుకు బీజేపీతో పొత్తు అని ఏపీలో ప్రజలు కూడా అనుకుంటున్న పరిస్థితి. సో మరి టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఉన్న కారణం ఏంటంటారు? ఇప్పుడు రాజకీయాల్లో కానీ మామూలుగా మన సమాజంలో కూడా మనకు కూడా ఒకరోజు ఉన్న శత్రువు మరొక రోజు అశత్రువుగా ఉండడు, మిత్రుడిగా మారతాడు. ఇవాళ మిత్రుడు అనుకున్న వ్యక్తి రేపు శత్రువుగా మారే సందర్భాలు ఉంటాయి. ఇది రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. అట్లా ఏ రాజకీయం కూడా స్థిరంగా ఉండవు పరిస్థితులు, అవి ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ ఉంటాయి సమాజంతో పాటు. అలాగే రాజకీయ అవసరాలు మారుతాయి. రాష్ట్రాల్లోనూ కానీ కేంద్రంలో కానీ అంశాల ఇది కూడా మారిపోతూ ఉంటుంది ప్రాధాన్యతలు. అట్లాగే 2014లో వాళ్ళు కలిసి ఉన్నారు, కొన్ని సాధించారు. కానీ 2019లో బీజేపీతో తెలుగుదేశం డిఫర్ అవడానికి ప్రధాన కారణం ప్రత్యేక హోదా ఇవ్వలేదు, నేనైతే తీసుకొస్తాను, ఎందుకు తెలుగుదేశం కుమ్మక్క అయిందని ప్రతిపక్షం కూడా విమర్శించడం, తర్వాత వీళ్ళు కూడా ప్రత్యేక ప్రతిపత్తి వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశం మీద డిఫర్ అయ్యారు పొలిటికల్గా. ఆ డిఫర్ అవటం వలన విడిగా పోటీ చేశారు. సరే, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. వైఎస్ఆర్సీపీ ఆయన ఏం చెప్పాడు, నేను కనుక నాకు 22 స్థానాలు 23 స్థానాలు కనుక ఇస్తే నేను కేంద్రం మెడలు వచ్చి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, బ్రహ్మాండమైన రాజధాని కడతాను, ఇప్పుడు తెలుగుదేశం లాగా ఉండదు పరిస్థితి, వీళ్ళు కేంద్రాన్ని అడగాలంటే భయపడుతున్నారు అన్నాడు. సరే, అది ప్రజలు కూడా మన్నిచ్చారు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 2014 నుంచి 19 వరకు జరిగిన రాజధాని నిర్మాణమే తప్ప 19 నుంచి 24 వరకు జరిగిన నిర్మాణాలు ఏమీ లేవు. ఇంకా ఏమన్నా ఉంటే కూల్చివేతలు ఉన్నాయి, విధ్వంసాలు జరిగినాయి అంతే తప్ప. తర్వాత ప్రజల మీదకి ఎవరైతే ప్రజలు ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారో వాళ్ళ మీద కక్ష సాధింపు జరిగింది, ప్రతిపక్ష నాయకుల మీద జరిగింది, రాజకీయ పార్టీల మీద జరిగింది. ఆ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన వ్యవస్థల్ని అన్నా క్యాంటీన్ లాంటి పేద ప్రజల కోసం నడుపుతున్నారు. అందులో ఎవరి స్వార్థం ఏం లేదు. పెద్ద పెద్ద ధనవంతులు అయితే వెళ్ళి తినరు, కానీ పేదలకి అది కొంత ఇది జరిగింది, మేలు జరిగింది. అటువంటి వాటిని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసింది. తర్వాత అంతకుముందు ఇసుక 1500 1700కి ట్రక్ వచ్చేది, ఇవాళ 10,000 వరకు కూడా ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తుంది. ఇట్లా ఏ అంశంలో అయినా సరే గతంలో దళితుల కోసం ఉన్నటువంటి స్కీములు కూడా కొన్ని ఎత్తేసారు, పేర్లు మార్చారు తప్ప అంతకుముందున్న స్కీములే ఇవన్నీ కూడా. అన్నిటికీ మించి ఇప్పుడు ఇవాళ అమ్మఒడి కార్యక్రమం, ఆ రోజున కూడా ఈ మధ్యాహ్నం భోజన పథకం, తర్వాత పిల్లల చదువుల్ని స్కూల్కి పంపటం వలన తల్లిదండ్రులకి డబ్బులు ఇవ్వటం ఆ రోజు జరిగింది. అయితే ఏంటంటే అప్పుడు ఎంతమంది పిల్లలు ఉండా మేము ఇస్తామని చెప్పి వాళ్ళ ఒక పిల్లలకి పరిమితం చేశారు, 15,000ని 13,000కి తీసుకొచ్చారు. ఇట్లా ప్రతి అంశంలోనూ మాట మార్చడం, మడం తిప్పటం. ఉద్యోగుల పట్ల పెన్షన్ స్కీమ్ విషయంలోనూ వెంటనే మాట మార్చేసి, తర్వాత మద్య నిషేధం నేను పెడతాను, నా ఆడపడుచుల తాళికి బొట్లు కాపాడతానని చెప్పారు, అది కూడా ఏం చేయలేదు. అట్లా అని పని బీజేపీతో వీళ్ళేమైనా వ్యతిరేకంగా ఉండి పోరాడి అసెంబ్లీలో పార్లమెంట్లో ఏమైనా అవిశ్వాస తీర్మానం లాంటిది పెట్టి కనీసం ఒక ఒత్తిడన్నా తీసుకొచ్చారా అంటే ఏ మాత్రం బీజేపీ మీద ఒత్తిడి తీసుకురాలేదు. వీళ్ళు ఏ బిల్లులు పెట్టినా కూడా బేషరతుగా మద్దతు కూడా ఇచ్చింది వైసీపీ. ఇచ్చినప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ఆడటానికి ఏం అడ్డం ఉంది? మీరు అన్ని విధాల మద్దతు ఇస్తున్నప్పుడు కేంద్రం నుంచి ఏ ఒక్క స్కీమ్ కానీ తీసుకురాలేకపోయారు. తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తామన్నా కూడా నోరెత్తి మాట్లాడలేకపోయారు. కొత్త ప్రాజెక్ట్స్ తీసుకురాలేదు, ఉపాధి అవకాశాలు మెరుగుపడలేదు. ఈ విధంగా కేంద్రం నుంచి ఎంతో బెనిఫిట్ అవడానికి అవకాశం ఉన్నా కూడా ఏమాత్రం కూడా
వీళ్ళు ఉపయోగించుకోవాలి. అట్లాంటప్పుడు బీజేపీతో వీళ్ళు మాత్రం పొత్తులో లేకుండా ఎక్కడున్నారు? పొత్తులో ఉన్నారు కదా. బీజేపీతో పొత్తులో ఉన్నా కూడా మరి వీళ్ళ ప్రభుత్వం 5 ఏళ్ళు కొనసాగింది. తర్వాత బీజేపీని ఎట్లా ఉపయోగించుకున్నారు? ఎన్నికల్లో అక్రమాలు చేయడానికి వీళ్ళు సాహసించారు. బీజేపీ అండపెట్టుకుని బీజేపీ ప్రభుత్వానికి తెలుసా లేదా అని కాదు, ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా కళ్ళు తెరిచి లోక్సభ ఎన్నికల్లో దాదాపు 35,000 ఓట్లు దొంగ ఓటర్ కార్డులు సృష్టించి వేసినందుకు వాటి మీద ఇప్పుడు వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళని పోలీస్ అధికారులని సస్పెండ్ చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి కదా వీటన్నిటికీ. ఇప్పుడు వీళ్ళు కూడా బీజేపీ తెలుగుదేశం ఏంటంటే రాష్ట్రంలో అభివృద్ధి దాదాపు 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. కేవలం ఇక్కడ అభివృద్ధి మీద శ్రద్ధ పట్టలేదు. కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం కేవలం ఎవరైతే వాళ్ళని ఎన్నుకున్నారో ఆ ప్రజల మీద కక్ష సాధింపే తప్ప ఆ రోజున 72% పోలవరం వాళ్ళు పూర్తి చేసి కూడా ఇవాళ వీళ్ళు తీసుకెళ్లిన ప్రోగ్రెస్ ఏంటనేది వాళ్ళు బయటికి చెప్పలేకపోతున్నారు. ఏం జరగల. తర్వాత రహదారుల పరిస్థితి అధ్వానంగా, అంటే నేషనల్ హైవేస్ బాగున్నాయి. అది కేంద్ర ప్రభుత్వంతో తెలుగుదేశం 2014-19లో వీలైనన్ని హైవేలుగా మార్పించారు, జాతీయ నేషనల్ హైవేస్గా. కానీ ఆ తర్వాత జరిగిన మేలు ఏం జరగలేదు. విలేజెస్లో రోడ్ల పరిస్థితి అయితే పరమ అధ్వానంగా తయారైంది. ఇప్పుడు వీళ్ళు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారంటే ముందు ఎన్నికలు కనుక సక్రమంగా నిర్వహిస్తే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. వైఎస్ఆర్సీపీ పరిపాలన బాగాలేదు, ఏమీ అభివృద్ధి జరగలేదు, రాజధాని నిర్మాణం బాగా చేస్తామని చెప్పి రాజధాని నిర్మాణాన్ని కూడా ఆపేశారు. మళ్ళీ 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అన్న తర్వాత కూడా ఎక్కడా కూడా ఆ రాజధానికి సంబంధించిన నిర్మాణాలు కానీ ఏది చేయలేదు, డబ్బులు వృధా చేయటం తప్ప. ఆఖరికి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టుకునే దుస్థితికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. మరి ఆ రోజున రాష్ట్రం వెంటనే విడబడిపోగానే ఇవాళ వరకు ఈ 10 ఏళ్ల వరకు పరిపాలన నడవటానికి కావాల్సిన వస్తువులన్నీ వాళ్ళు సమకూర్చారు. అసెంబ్లీ సమకూర్చారు, సెక్రటరియట్ సమకూర్చారు, క్వార్టర్స్ సమకూర్చారు. తర్వాత హైకోర్టు బిల్డింగ్ నడుస్తుంది, ఇంకా జడ్జీల క్వార్టర్స్ అవి నిర్మాణంలో ఉన్నాయి. మధ్యంతరంగా ఆగినాయి తప్ప ఇవాళ వరకు ఒక్క అంగుళం కూడా ముందుకు జరగల. ఇవన్నీ జరగాలంటే కూడా కేంద్ర ప్రభుత్వం మద్దతు కావాలనేది తెలుగుదేశం ఒక అవగాహన ఉంది. కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచే అవకాశం కనపడుతుంది. కాబట్టి కనీసం బీజేపీ లాంటి ప్రభుత్వానికి గనక సహకారం అందిస్తే ఇప్పుడు రేపు ఆ సహకారంతో మనం ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు ఆగిపోయిన అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్ళటానికి అవసరం అవుతుందనే ఉద్దేశం మీద వాళ్ళు బీజేపీ అంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఏం చెప్పాడు, ఆయన కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అయినా సరే మేము కేంద్రంతో ఘర్షణ వైఖరికి వెళ్ళము, కేంద్రంతో సహకారంతో మేము అభివృద్ధి చేసుకునేందుకు ప్రయత్నిస్తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని. అదే పాలసీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేది ఏంటంటే ఏ ప్రభుత్వం అయితే కేంద్రంలో అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వంతో ఉండి ఆయన సొంత ప్రయోజనాల కోసం వెళ్ళటం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఆయన మీద ఉన్న కేసులు ఆపుకోవటానికి ఉపయోగించుకున్నాడు కానీ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకి ఉపయోగపడే విధంగా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవటం కానీ పథకాలు శాంక్షన్ చేయించుకోవటం కానీ చేయలే. వాళ్ళు కూడా ఏమనుకున్నారు, ఎట్లాగో ఈయన బేషరతుగా మన బిల్లులన్నిటికీ 4వ పెద్ద పార్టీ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్లో, కాబట్టి వీళ్ళు అడగకుండానే అన్నిటికీ సపోర్ట్ చేశారు, ప్రజా వ్యతిరేక బిల్లులకు కూడా. వీళ్ళేమి రాష్ట్రం గురించి అడగట్లేదు ఆ ముఖ్యమంత్రి, మనకైతే మద్దతు ఇస్తున్నాడు. ఆయన మీద ఉన్న కేసులు ఆపితే మనకు పోయేదేముంది, అంతే కదా. తర్వాత వచ్చే గవర్నమెంట్లు దాన్ని 10 ఏళ్ల తర్వాత అయినా ట్రంక్ పెట్టి తీసినప్పుడు అదే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అక్కడ ఉంటాయి సిబిఐ కోర్టులో. కాబట్టి అప్పుడు వాళ్ళు చూసుకుంటారు, మనకు పని జరిగిపోతుంది కదా అన్నట్టుగా వాళ్ళు చూసి చూడనట్టుగా వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు టీడీపీ జనసేన ఏమనుకుంటున్నాయంటే ఎన్నికలు సక్రమంగా కనుక జరగకపోతే వైఎస్ఆర్సీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. మొన్న లోక్సభ ఎలక్షన్లో కూడా 35,000 దొంగ ఓట్లు, తర్వాత ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ద్వారా కూడా దొంగ ఓట్లు చేర్చుకుని రెడీగా కూర్చున్నారు. ఆల్రెడీ కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులోకి తీసుకుంది, వార్నింగ్లు ఇచ్చింది. ఎంత వార్నింగ్లు ఇచ్చినా కూడా వీటిని వీడౌట్ చేయటం, ఏరేయటం అంత తేలిక కాదు. కలుపు ఎన్నిసార్లు తీసినా కలుపు మిగిలే ఉంటుంది పొలాల్లో. అట్లాగే ఈ దొంగ ఓట్లు కూడా అంత ఒక ప్లాన్ ప్రకారంగా చేశారు. ఎన్నెన్ని తీస్తారు, ఏదన్నా ఒక ఇంట్లో ఉంటే 2 ఇళ్లలో ఉంటే తీయొచ్చు. ప్రతిసాట ఎక్కడ అవకాశం ఉన్నా కూడా అక్కడ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా దొంగ ఓట్లు సృష్టించారు.
ఇప్పుడు అవన్నీ కూడా ఏరు వేసేయటానికి మరి ఇప్పుడు ఉన్న టైం కూడా ఎక్కువ లేదు. కాబట్టి ఎలక్షన్ కనుక పగడ్బందీగా చేశారనుకోండి, ఎన్నికల అధికారులకు కనుక గట్టి ఆదేశాలు ఇచ్చి దొంగ ఓట్లు పడటానికి వీల్లేదు, పడిందంటే ప్రూవ్ అయిందంటే మాత్రం మీ ఉద్యోగాలు పోతాయి అంటే వాళ్ళు సచిన అయినవారు. అదే కనుక కిందసారి వాళ్ళు చెప్పారు కదా, మేమే ఒక్కొక్కడు కుడి చేత్తో ఎడం చేత్తో 200-300 ఓట్లు గుద్దేశామని చెప్పారు ఉద్యోగులు. ఇప్పుడు వాళ్ళు రెడీగా లేరు. అయినా కూడా ఏదో ఒకటి ప్రలోభ పెట్టి వేయాలన్నా కూడా కేంద్రం కనుక వార్నింగ్ ఇచ్చిందనుకోండి, దొంగ ఓట్లు అన్నీ మా దగ్గర లిస్టులు ఉన్నాయి, ఆ దొంగ ఓట్లు కనుక పోలింగ్ జరిగినాయి అంటే ఆ పోలింగ్ అధికారి బాధ్యత వహించాలి అని కనుక బాధ్యత ఫిక్స్ చేశారనుకోండి, ఆల్రెడీ వీళ్ళు ప్రూవ్ చేయగలుగుతున్నారు ఎక్కడెక్కడ ఎన్ని దొంగ ఓట్లు ఉంది. ఇప్పుడు ఆ దొంగ ఓట్లు పోలైనప్పుడు నువ్వు కళ్ళు మూసుకున్నావా, నీ మీద క్రిమినల్ కేసు పెడతామంటే మాత్రం ఏనవరు. వాళ్ళతో సరైన ఆమోదం లేకుండా దొంగ ఓట్లు వేయించడం ఏ ప్రభుత్వం వల్ల కూడా కాదు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగం పోగొట్టుకుని అయితే వీళ్ళకి హెల్ప్ చేయలేరు కదా. అందువల్ల వీళ్ళు ఏంటంటే బీజేపీతో చాలామంది ఏమనుకుంటున్నారు, మైనారిటీ ఓట్లు పోతాయని. ఇప్పుడు రాష్ట్రంలో ఎంత బ్యాక్వర్డ్నెస్ వచ్చింది, ప్రగతి పథం అంతా ఆగిపోయింది అనేది మైనారిటీలకు కూడా తెలుసు. ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్లో కూడా మైనారిటీ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ దౌర్జన్యాలు, తర్వాత సామాజికంగా ఈ దాదాగిరి ఇవన్నీ కూడా పిచ్చి మీరిపోయినాయి. అట్లాంటివి అణిచివేయాలంటే బీజేపీయే బెస్ట్ అనుకుని కూడా మైనారిటీ, మరీ ముఖ్యంగా లేడీస్ ఈ త్రిబుల్ తలాక్ మీద బీజేపీ స్టాండ్ మెచ్చుకున్నారు. వాళ్ళకు ఒక సామాజిక భద్రత ఏర్పడింది. అట్లాగే ఇవాళ రాష్ట్రంలో ముస్లింలు కూడా మైనారిటీల అంతర్భాగమే. వాళ్ళేమి కోసం ప్రత్యేకమైన రోడ్లు ఏమి లేవు, బెటర్ రోడ్లు. వాళ్ళు కూడా అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ బ్యాక్వర్డ్నెస్ మూలన వాళ్ళు అంతే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మంచి పరిపాలన, మంచి వస్తువులు ఇవ్వగలిగిన ప్రభుత్వం వస్తుంది అనుకుంటే అది బీజేపీ సపోర్ట్ ఉండా ఇస్తారు, ఇంకా ఏ పార్టీ సపోర్ట్ ఉండా ఇస్తారు. అది ఎంఐఎంతో సపోర్ట్ పెట్టుకున్నా కూడా వాళ్ళు ఓటేయరు. ఎందుకంటే ముందు ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉపాధి మెరుగుపడాలి, తర్వాత వస్తువులు మెరుగుపడాలి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి, ఇంకా బెటర్ రాజధాని కడితే ఇంకా ఎక్కువ పరిశ్రమలు వస్తే పిల్లలకు ఉపాధి వస్తుంది, మంచి మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రావాలి. ఇప్పుడు హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో అలాంటి పెద్ద రాజధాని ఈయన కూడా చెబుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి ఆదాయం ఇవ్వగలిగిన రాజధాని ఉండాలంటున్నాడు. కానీ అది దానికి ఆయన చేసే ప్రయత్నం ఏమి లేదు. ఏమన్నా దేవుడు ఇస్తాడా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నిర్ణయం తీసుకుని చేయకుండా పైనుంచి ఏమన్నా గతంలో ప్రార్థనలు చేస్తే దేవుళ్ళు ఇచ్చినట్టు ఏమి ఇవ్వరు కదా. ఈ 5 సంవత్సరాలు కనుక ఆ దృష్టి ఆయన అమరావతి రాజధాని అభివృద్ధి చేయడానికి కనుక చేస్తే కనీసం ఆ సగం హైదరాబాద్ లాంటి వ్యవస్థ ఏర్పడిపోయేది. అట్లా క్రమేపీ హైదరాబాద్ కూడా ఒక్క రోజులో ఏర్పడలేదు కదా. ఇప్పుడు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ వచ్చినా, ఐటీ ఇండస్ట్రీ వచ్చినా ఫస్ట్ ఒక్క ఇండస్ట్రీతోనే మొదలైనవి ఇక్కడ. ఐడిపిఎల్తో అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేశాడు. అట్లాగే హైటెక్ సైబర్ టవర్స్ ఉంది కదమ్మా, అప్పుడు అది చంద్రబాబు నాయుడు గారి టైంలో పెట్టింది. అట్లా ఒకదాని తర్వాత ఒకటి, ఒక పక్షి వాళ్తే అన్ని పక్షులు వచ్చి వాళ్తాయి. ఇప్పుడు కొల్లేరు లేక్ ఉంది, ఇన్ని విదేశీ పక్షులు వస్తున్నాయి అంటే అక్కడ నీళ్లు ఉండబట్టి. అట్లా మనం కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కల్పించి పరిశ్రమల పట్ల వ్యతిరేకత లేకుండా వాళ్ళని పీడించకుండా, ఇప్పుడు జాకీ పరిశ్రమ ఉంది, అనంతపురం నుంచి సర్దుకుంది, పొలం అది వాళ్ళు స్థలం తీసుకున్నారు, అన్నీ చేశారు. అట్లాగే ఇప్పుడు అంతకుముందు వీళ్ళు ఇది ఉంది కదమ్మా, అమర్రాజా బ్యాటరీస్ చాలా పెద్ద సంస్థ. ఆ పెద్ద సంస్థను కూడా వాళ్ళు గిట్టనైపోయేటప్పటికి తెలంగాణ వచ్చేసారు. వాళ్ళ కార్పొరేట్ కూడా ఇక్కడ ఆఫీస్ పెట్టుకున్న తర్వాత ట్యాక్స్లు ఇక్కడ కడతారు కానీ ఆంధ్రప్రదేశ్ కట్టరు కదా. అట్లా ప్రభుత్వాలు పరిశ్రమల పట్ల ఒక అనుకూల ధోరణి ఉండాలి, ప్రోత్సాహం ఉండాలి. అంతేగాని పరిశ్రమలను పీడించుకు తింటాం మేము డబ్బులు మా స్వార్థం కోసం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి లాగానే అవుతుంది. అందువల్ల ఏంటంటే కేంద్రంలో పెద్ద పార్టీగా ఉండే బీజేపీ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరిగిన నష్టాన్ని భర్తీ చేయొచ్చు అనేది తెలుగుదేశం ఇదిగా ఉంది. దాని మీద అవగాహనకు వచ్చారని చెప్తున్నారు. ఒక మహా ఉంటే 5 పార్లమెంట్ సీట్లు, 5 లోక్సభ సీట్లతో బహుశా నేను అనుకోవటం ఇప్పుడు మీరు చెప్పిన ఇంటర్వ్యూలో చెప్పినట్టు 1-2 డేస్లో ప్రకటన రావచ్చు. వాళ్ళు సీట్ల మీద పెద్ద ఇది పట్టు పడతల బీజేపీ కూడా స్నేహభావంతో ముందుకెళ్ళి రేపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి తోడ్పడగలిగితే చాలు ఈ ఎన్డీఏ భాగస్వామి పక్షాలని. అందువల్ల వీళ్ళు టీడీపీని ఎన్డీఏలోకి గతంలో ఉన్నారు కాబట్టి మీరు రండని పునరాహ్వానం మీద వెళ్ళారు వీళ్ళు. కాబట్టి మేలు జరుగుతుందని ఆశిద్దాం అమ్మా. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన్.